హలో ఫ్రెండ్స్, ఎస్ఆర్జే ఫుడ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో చాలా రుచికరంగా సొరకాయ పాయసాన్ని రెడీ చేసుకుందాం. అదే అండి కద్దుకా ఖీర్. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నామండి. ఇలా సింపుల్గా క్రీమీగా చేసుకోవచ్చండి. ఇందులో ఎలాంటి కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వాడకుండా టేస్టీ వచ్చేలా ప్రిపేర్ చేశానండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు. మేము చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఈ సొరకాయ పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. దీనికి కావాల్సినవి ముందుగా సొరకాయ తీసుకుందాం. ఈ సొరకాయ అనేది లేతగా ఉండేలా చూసుకోవాలండి. లేతగా ఉంటే తొందరగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే 500 గ్రామ్స్ ఉంటుంది. ఇలా తీసుకున్న సొరకాయని పీల్ తీసుకోవాలి. గ్రేటర్తో బాగా తురుముకోవాలి. సొరకాయని కట్ చేసి గింజలు తీసేసి తురుముకోవాలి. ఓన్లీ పైన ఉన్న గ్రీన్ పార్ట్ మాత్రమే తురుముకోవాలి. ఈ తురుము ఇలాగే ఉంటే నల్లగా అవుతుంది కాబట్టి ముందుగా దీన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడయ్యాక తురుముకున్న సొరకాయ తురుముని ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేద్దాం. 2-3 నిమిషాల తర్వాత సొరకాయలోని నీరంతా ఇనికిపోయి డ్రైగా మారుతుంది. ఈ టైంలో ఇందులోకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్కి బదులు ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ సొరకాయ ఉడికి నీరంతా ఇనికిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. అంతలోపు పాలు వేడి చేసుకుందాం. ఒక గిన్నెలోకి 1 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకొని ఆ పాలను వేడి చేస్తూనే మధ్య మధ్యలో సొరకాయ తురుమును కలుపుకోవాలి. సొరకాయ ఉడికి కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తురుమును రెడీగా పక్కన ఉంచుకుందాం. పాలు వేడవ్వడం స్టార్ట్ అయ్యాయి. 2-3 నిమిషాలు పాలను బాగా మరిగించాలి. మనం ఇందులో పాల పొడి వేయట్లేదు కాబట్టి పాలను కొంచెం మరిగించాక చేస్తే పాయసం రుచి అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన సొరకాయ తురుమును తీసుకుందాం. ఇలా సొరకాయ తురుమును వేశాక బాగా కలుపుకుందాం. ఇలా కలిపాక ఇందులోకి 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుందాం. వీటిని నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఇలా సగ్గుబియ్యం కూడా వేశాక బాగా కలిపి 3-4 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. సో పాయసం ఉడికేలోగా మరోపక్క చిన్న మిక్సీ గిన్నెలోకి 6-7 బాదం, జీడిపప్పు పలుకులు, 3 ఇలాచీలు తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. పాయసంలో ఈ పొడిని వేయడం వలన కోవా, కండెన్స్డ్ మిల్క్ ఏమీ లేకుండా పాయసం మంచి క్రీమీ స్ట్రక్చర్గా వస్తుందండి. కావాలంటే ఈ పొడికి బదులుగా కండెన్స్డ్ మిల్క్, పచ్చికోవా కూడా వేసుకోవచ్చు. 4-5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపండి. పాయసంలో వేసిన సగ్గుబియ్యం 70% ఉడికింది. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన బాదం, జీడిపప్పు పౌడర్ని యాడ్ చేసుకొని పాయసాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చక్కెర తీసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే సన్నగా తరుక్కున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఈ ఖీర్లో డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపి 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు కావాలంటే ఇందులో గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. సగ్గుబియ్యం ఉడికి పాయసం కొంచెం చిక్కపడిందంటే పాయసం రెడీ అయినట్టే. ఇలా ఇంట్లోనే ఈజీగా సొరకాయ ఖీర్ని రెడీ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ గంట మాత్రం మర్చిపోకండి.